తిరుమలకి భక్తుల సంఖ్య పెరుగుతోంది కానీ, నీళ్ళకి అవసరాలు పెరుగుతున్నాయి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు సర్కార్ ఒక మంచి ఆలోచన చేసింది. శ్రీశైలం నుండి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల, తిరుపతికి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో పనులు చేపట్టారు. చంద్రగిరి మండలం మూలపల్లె దగ్గరన చంద్రబాబు నాయుడు దానికి నిన్న శంకుస్థాపన చేసుకొచ్చారు. నీవా బ్రాంచ్ కాలం నుండి కళ్యాణి జలాశయం, మూలపల్లె, కంటిమొడుగు, వెంకటరాయని, నాగపట్ల చెరువులకి నీళ్లు మళ్లించి అక్కడ ఓ 1150 ఎకరాలు ఆయకట్టుకి నీళ్ళిచ్చి 5 లక్షల మంది ప్రజలకి తాగునీటి ఇక్కట్లు తీర్చి పనికి ఈ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఏ రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించినటువంటి కాన్సెప్టు మరొక ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే నీళ్లు అక్కడ ఇవ్వడానికి కావాల్సినటువంటిది రహదారిని కూడా అక్కడ ప్రారంభించారు. 4.27 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉపకేంద్రం నారావారిపల్లిలో, సిహెచ్సిలో సంజీవని ప్రాజెక్టు, నైపుణ్య శిక్షణ భవనాలను కూడా చంద్రబాబు గారు నిన్న ప్రారంభించారు.